హైదరాబాద్ నగరం రాత్రి 2 గంటలు దాటుతోంది. చిరుజల్లులు పడుతున్న రోడ్లు, దూరం నుంచి వినిపిస్తున్న అంబులెన్స్ సైరన్లు, అలాగే ఆస్పత్రి బయట వెలుగుతున్న తెల్లని లైట్లు. నిజానికి ఆ సమయంలో చాలా వీధులింకా నిద్రపోవు. సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తోంది రియా. రియా గురించి చెప్పాలంటే పగలు అందరికీ నవ్వుతూ చాలా సంతోషంగా కనిపిస్తుంది. కానీ రాత్రి అయ్యేసరికి చీకట్లో ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె జీవితమంతా ఒకే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంటుంది. తను మరెవరో కాదు, ఆమె సొంత తమ్ముడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ తమ్ముడే ఆమె ప్రపంచమైపోయాడు. అతని చదువు, భవిష్యత్తు కోసమే రియా తన జీవితాన్నే త్యాగం చేస్తూ వస్తోంది. అయితే ప్రతి ఉదయం డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళ్లే దారిలో రియా ఒక చిన్న రోడ్ సైడ్ టీ స్టాల్ దగ్గర ఆగేది. ఆ టీ స్టాల్ నడిపే కుర్రాడి పేరు అర్జున్. అర్జున్ చూడ్డానికి చాలా సాధారణమైన కుర్రాడే, కాని అతని కళ్లల్లో ఎప్పుడూ ఒక ప్రశాంతత కనిపించేది. అతనికి రియా గురించి ప్రతి చిన్న విషయం తెలుసు. అంటే ఆమె టీలో ఎంత చక్కెర వేసుకోవాలి, ఆమె కళ్లలో అలసట ఎంతలా దాగి ఉందో, ఆఖరికి ఆమె ఏ రోజు పైకి నకిలీ నవ్వు నవ్వుతుందో కూడా ఇట్టే పసిగట్టేవాడు. కాని ఇక్కడ అసలు విషయమేంటంటే రియాకు మాత్రం అర్జున్ గురించి అస్సలు తెలీదు. అర్జున్ తనని అంతలా ప్రేమిస్తున్నాడని, అతని ప్రపంచం మొత్తం తన చుట్టూనే తిరుగుతోందని ఆమె ఎప్పుడూ గమనించలేదు. ఇలా సాగిపోతున్న వాళ్ల జీవితంలో ఒక రాత్రి రియాకు సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. మేడం, మీ తమ్ముడికి చాలా సీరియస్ యాక్సిడెంట్ అయింది అని అవతల్నుంచి ఒక గొంతు. అంతే, ఆ ఒక్క మాటతో ఆమె ప్రపంచం ఆగిపోయినంత పనైంది. వెంటనే హాస్పిటల్కి పరిగెత్తింది. కారిడార్లో రక్తంతో కప్పబడి ఉన్న తన తమ్ముణ్ణి చూసి ఆమె గుండె పగిలిపోయింది. డాక్టర్లు ఏమన్నారంటే వెంటనే సర్జరీ చేయాలి, లేదంటే ప్రాణాలు కాపాడటం చాలా కష్టం. కానీ ఆ సర్జరీకయ్యే ఖర్చు రియా తన జీవితంలో ఎప్పుడూ చూడనంత పెద్ద మొత్తం. ఇక ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. పిచ్చి పట్టినట్లు పరుగులు పెట్టింది. ఉన్న నగలమ్మేసింది, స్నేహితులను బతిమాలింది, లోన్స్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఇన్ని చేసినా సరే డబ్బు మాత్రం సర్జరీకి ఏమాత్రం సరిపోలేదు. ఇక ఆ రాత్రి ఆపరేషన్ థియేటర్ బయట కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఆమె ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఒక నర్స్ ఆమె దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పింది. మేడం, టెన్షన్ పడకండి, మీ తమ్ముడు సర్జరీ అప్రూవ్ అయింది అని. అది వినగానే రియాకు ఎంత ఆశ్చర్యం వేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు ఈ డబ్బు ఎవరు కట్టారు అని ఆమె అడిగితే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఏది ఏమైనా సర్జరీ సక్సెస్ అయింది, తమ్ముడు బ్రతికాడు. కాని ఆ అదృశ్యంగా ఉండి సహాయం చేసిన వ్యక్తి ఎవరు అనే రహస్యం మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆ ఆలోచన రియాను రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ రియాకు ఒక విచిత్రమైన విషయం గమనింపుకు వచ్చింది. ప్రతిరోజూ ఆ టీ స్టాల్ దగ్గర కనిపించే అర్జున్ అకస్మాత్తుగా రావడం మానేశాడు. మొదట్లో ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, కాని రోజులు కాస్త వారాలుగా మారేసరికి ఏమై ఉంటుందా అనిపించింది. ఒకరోజు సాయంత్రం ఆ పాత టీ స్టాల్ దగ్గర ఉండే ఒక పెద్దాయన రియా దగ్గరకు వచ్చి ఒక కవరిచ్చాడు. అమ్మా, ఇది ఆ అర్జున్ నీకోసమే వదిలి వెళ్ళాడు అని చెప్పాడు. రియాకు చేతులు వణికాయి. ఆ కవర్ తెరిచి చూస్తే అందులో హాస్పిటల్ సర్జరీకి సంబంధించిన ఫుల్ పేమెంట్ రిసిప్ట్ ఉంది. ఆమెకు ఒక్కసారిగా భయం, ఆశ్చర్యం ముంచుకొచ్చాయి. దాంతోపాటే అర్జున్ చేతిరాతతో ఉన్న ఒక లెటర్ కూడా ఉంది. వెంటనే ఆమె ఆ పాత టీ స్టాల్ ఓనర్ని అసలు అర్జున్కి ఇంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది అని అడిగింది. అప్పుడు ఆ పెద్దాయన నెమ్మదిగా ఏమన్నాడంటే, అర్జున్ తన టీ స్టాల్ను అమ్మేశాడమ్మా. అది తను చనిపోయిన వాళ్ల నాన్నగారి చివరి జ్ఞాపకం. అతనికున్న ఏకైక ఆధారం అదే అన్నాడు. అది వినగానే రియా గుండె బరువెక్కింది. కవర్లో ఉన్న ఆ లెటర్ చదవడం మొదలుపెట్టింది. అందులో ఇలా రాసి ఉంది. ఒకరోజు నువ్వు నాతో చెప్పావు, నీ తమ్ముడే నీ ప్రపంచమని. అప్పుడే నాకు అర్థమైంది, నీ ప్రపంచాన్ని కాపాడగలిగితే బహుశా నీ జీవితంలో నేను పొందగలిగే అత్యంత దగ్గరి స్థానం అదే అవుతుందని. ఇది చదువుతున్న రియా గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. కళ్లలోంచి నీళ్లు ఆపుకోలేకపోయింది. వెంటనే అర్జున్ కోసం వెతకడం మొదలుపెట్టింది. బస్టాండ్లు తిరిగింది, రైల్వే స్టేషన్లు గాలించింది, అతనికి సంబంధించిన పాత అడ్రస్లన్నీ వెతికింది. కాని ఎలాంటి లాభం లేదు. అర్జున్ అప్పటికే ఆ నగరాన్ని వదిలి ఎక్కడో దూరంగా ఒక ఫ్యాక్టరీలో పనిచేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అసలతను ఎక్కడున్నాడో, ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి ఆ నైట్ డ్యూటీ నర్స్ రియా ఇప్పుడు నగరమంతా పేరుమోసిన ఒక పెద్ద డాక్టర్ అయింది. డాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా సరే ప్రతి ఉదయం రియా
ఆ ఖాళీ టీ స్టాల్ ఉన్న చోట ఖచ్చితంగా ఆగుతుంది. చేతిలో ఆ పాత లెటర్ పట్టుకుని అతను తిరిగి వస్తాడేమో అన్న ఒక చిన్న ఎదురుచూపుతో అలా నిల్చుండిపోతుంది. ఈ కథనం మనకొక అద్భుతమైన విషయాన్ని చెబుతుంది. జీవితంలో కొన్ని ప్రేమలు నిన్ను ప్రేమిస్తున్నాను అని మాటలతో ఎప్పటికీ చెప్పవు, కాని మన సంతోషం కోసం వాళ్ల ప్రపంచాన్నే నిశ్శబ్దంగా వదిలేసుకుంటాయి. ఇలాంటి స్వచ్ఛమైన త్యాగాల గురించి మనందరం ఖచ్చితంగా ఆలోచించాలి కదా. మరి ఈ విశ్లేషణ మీక్కూడా అంతే లోతుగా చేరిందని ఆశిస్తున్నాను.